హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లకు ఆర్థిక సాయం అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వము. అయితే ఈ యొక్క ఆర్థిక సాయం అనేది ఏ ఇళ్లకు ఇవ్వబోతున్నారనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి, అదేవిధంగా గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇళ్లలు ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వారందరికీ కూడా ఈ వెసులుబాటు అనేది రావడం జరుగుతుందండి. సో వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మంత్రి గారు కూడా చెప్పారు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఎవరైతే ఈ యొక్క హౌసెస్ కొరకు ఈ యొక్క పేమెంట్ అనేది తెచ్చుకొని బ్యాంకుల ద్వారా రుణాలు తెచ్చుకొని ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెండింగ్ అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేస్తామని మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే వివరాలన్నింటినీ కూడా వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మీరు తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలా మందికి కూడా రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాల్యము గురూజీ గారు ఫోన్ ద్వారా అయితే జాతకం చెప్తారండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి ముఖ్యంగా మీ జాతకరీత్యా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీ కుటుంబ సమస్యల్లో ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, పిల్లల పొరపాట్లు, పెండ్లి సరిగ్గా ఆలస్యం అవ్వడము, అదేవిధంగా ఉద్యోగం రాకపోవడం, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ గురూజీ గారితో ఒకసారి ఫోన్లో అయితే మాట్లాడండి. ఫోన్ ద్వారా మీకు జ్యోతిష్యం అయితే చెప్తారు. మీ సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని అయితే గురూజీ గారు తెలియజేస్తారనమాట. ఇప్పుడే కాల్ చేసినటువంటి వాళ్ళకి సరైన పరిష్కారం అయితే దొరుకుతుందండి. కాల్ చేయండి. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9959190566. ఇప్పుడే కాల్ చేయండి ఈ నెంబర్కి. ఫ్రెండ్స్, ఇక హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ కూడా వచ్చాయండి. ప్రభుత్వం ఒక కొత్త వెబ్సైట్ని అయితే రెడీ చేసిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించిన లాగిన్ అయితే ఇదేనండి. ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్ ద్వారా అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం లేదు. ఎందుకంటే జూన్ తర్వాత మనకు ప్రభుత్వం జూన్ లోపల 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించుకుందనమాట. జూన్ తర్వాత అయితే ఈ వెబ్సైట్ ద్వారా అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ముందుగా అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ప్రభుత్వం రెడీ చేసినటువంటి housingforall.ap.gov.in అనే వెబ్సైట్ అయితే ఇదేనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అయితే పెడతారు. వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఈ ట్యాబ్లో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ వెరిఫికేషన్ ప్రక్రియలో మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఈ గ్రీవెన్స్ రెడ్రెస్లో అయితే చూడవచ్చు అనమాట. ఈ విధంగా మనకు వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయితే అయ్యి ఉంది. కాకపోతే అప్లికేషన్స్ అనేవి ఇంకా కాలేదు. ఎవరైతే కొత్తగా ఇంటి నిర్మాణం కోసము ఎదురు చూస్తున్నారో అయితే ప్రభుత్వము గత ప్రభుత్వంలో, అదేవిధంగా ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో ఎవరైతే ఇంటి నిర్మాణాలను అసంపూర్తిగా ఉన్నాయో వాటికి 4 విడతల్లో అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్తుందన్నమాట. దీనికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే మీ ముందుగా తీసుకువచ్చాను. ఇందులో సమాచారం ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. అసంపూర్తి ఇళ్లకు 4 విడతల్లో అదనపు సాయం. ఎస్సీలకు, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీలకు 1,00,000 రూపాయలు. దాదాపు 350 కోట్లు అయితే కేటాయించింది ప్రభుత్వం. ఇలా కాకుండా ఆల్రెడీ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఈ యొక్క అసంపూర్తిగా ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క లిస్టులో కనుక ఉన్నట్లయితే వారికి అదనంగా 35,000 రూపాయలు బ్యాంకు ద్వారా 0 వడ్డీకి అయితే ఇస్తామని చెప్తుందన్నమాట. వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ లెవెల్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్తానమాట. అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు ఎస్సీలు, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనులకు 1,00,000 రూపాయల చొప్పున అందించే అదనపు సాయాన్ని 4 విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. బేస్మెంటు, రూఫ్ స్థాయి, రూఫ్ కాస్టు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలా 4 విడతల్లో అయితే డబ్బులను దాదాపు ఒక్కొక్క ఇంటికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 1,80 లక్షలకు ఇది అదనంగా అయితే రాబోతుందన్నమాట. అంటే ప్రభుత్వము ఇప్పుడు ఇంటి నిర్మాణాలకు 1,80,000 రూపాయలు అయితే ఇస్తుందండి. అదేవిధంగా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే 2,50,000 రూపాయల వరకు అయితే ఇస్తుందన్నమాట. ఇక్కడ నేను మీకు చెప్తున్నది వచ్చేసి పల్లె ప్రాంతాలకు సంబంధించిన 1,80,000 రూపాయలకు ఇవి అదనంగా అయితే రాబోతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదనపు సాయం ఏ విధంగా అయితే వస్తుందంటే ఆయా వర్గాలకు అదనపు సాయాన్ని ఇలా ఇస్తారని చెప్తున్నారనమాట. ఫస్ట్ మీ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఇచ్చినటివి అవి బేస్మెంట్ స్థాయి వరకు ఇచ్చి ఉంటే ఫస్ట్ 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ 50,000 వచ్చేసి ఎస్సీలకు, బీసీలకు అయితే వస్తుంది. వారికి వచ్చేసి ఫస్ట్ బేస్మెంట్ స్థాయి వరకు మీరు ఇంటిని పూర్తి చేసుకొని కనుక ఉన్నట్లయితే 15,000 రూపాయలు పడతాయి.
రూఫ్ స్థాయి వరకు చేసుకొని కనుక ఉన్నట్లయితే 15,000 రూపాయలు పడుతుంది. మళ్ళీ అదనంగా అంటే 30,000 రూపాయలు అక్కడ వరకు అయితే ఇస్తారు. సో రూఫ్ కాస్ట్ అంటే ఈ యొక్క స్లాబ్ వరకు వేసేసి కనుక ఉన్నట్లయితే దగ్గరగా మీకు 40,000 రూపాయలు అయితే వస్తుంది. పూర్తిగా ఇంటిని నిర్మించినట్లే మీకు దగ్గరగా 50,000 రూపాయలు. అంటే ఎస్సీలకు బీసీలకు అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా పూర్తి అయిపోయి ఉండుంటే సో మీకు 50,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎస్టీలకు ఫస్ట్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్ వరకు వేసినటువంటి వాళ్ళకి 22,500 రూపాయలు, రూఫ్ స్థాయి వరకు వేసినటువంటి వాళ్ళకి మరొక 22,500 రూపాయలు. సో పూర్తిగా స్లాబ్ వర్క్ వేసినటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఎస్టీలకి అయితే రావడం జరుగుతుంది. పూర్తి నిర్మాణం చేసుకొని కనుక ఉన్నట్లయితే సో పూతలకి అదేవిధంగా రంగులకి సంబంధించి కూడా అదనంగా 15,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఈ విధంగా 75,000 రూపాయలు వాళ్ళకి 4 విడతలు అయితే అందనుంది. ఇక ఆదివాసీ గిరిజనులకు వచ్చేసి బేస్మెంట్ లెవెల్ వరకు వేసి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి 30,000 రూపాయలు ఫస్ట్లోనే వస్తాయండి. తర్వాత రూఫ్ లెవెల్ వరకు గోడలు కనుక కట్టినట్లయితే వాళ్ళకి 30,000 రూపాయలు అయితే వస్తుంది. నెక్స్ట్ అదనంగా 60,000 రూపాయలు ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీ యొక్క ఇంటి నిర్మాణం అనేది స్లాబ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంటే దగ్గరగా 80,000 రూపాయలు అయితే ఉంటాయి. అసలు ఇల్లంతా కూడా పూర్తి చేసేసి పూతలు వేయకుండా అదేవిధంగా వాటికి సున్నాలు వేయకుండా కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ 20,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. సో ఈ విధంగా 4 విడతల్లో వారికి ఆర్థిక సాయం అయితే అందించనున్నట్లు చెప్తున్నారనమాట. సో లబ్ధిదారుల యొక్క ఇళ్లకు వెళ్ళి అని చెప్పి మనకి ఇక్కడ చూడవచ్చు. వైకాపా ప్రభుత్వము పేదల ఇంట్ల నిర్మాణానికి గాలి కుదిలేసింది. పట్టణ ప్రాంతాల్లో 30,000 సాయం మినహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,80,000 రూపాయలతో సరిపెట్టింది అనమాట. సో నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అదనంగా మరికొంత సాయం చేయాలని లబ్ధిదారులు అప్పట్లో కోరిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో వేల మంది ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారనమాట. వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అయితే ఈ ముందడుగైతే వేసి వివిధ విడతల్లో వారికి అమౌంట్ అనేది అందజేస్తామని చెప్తున్నారండి. సో కొత్తగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి కూడా మనకు హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. వీటిని చంద్రన్న ఇల్లు అని కూడా అంటున్నారండి. సో ఇందులో భాగంగా వచ్చేటువంటి ఇళ్ల నిర్మాణాలు అనేటివి జూన్ తర్వాతనే వస్తాయి. ఎందుకంటే సో ఇక్కడ మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఏం చెప్పారంటే ఈ అదనపు సాయం అందిన తర్వాత దగ్గరగా 3 లక్షల ఇళ్ళు అనేటివి జూన్ లోపల ప్రారంభించాలని మేము నిర్ణయించుకున్నాం. అవి కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త వారికి అవకాశం అయితే ఇస్తామని చెప్పి మంత్రి గారు కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఇళ్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే మీకు అందరికీ కూడా టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ అందులోనే నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ అవుతాయండి వీడియోస్ అన్నీ కూడా. సో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. వెంటనే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడనే పోస్ట్ అవుతుంది. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియోకి మాత్రం లైక్ చేయకుండా వెళ్ళొద్దు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.